నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. బిగ్ బాస్ 7 ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో జనాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అభిమానులు కానీ, అమర్దీప్ అభిమానులు కానీ వీళ్ళంతా రావడం ఇక్కడ జరిగింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు, అలాగే అమర్దీప్ రన్నర్‌గా నిలిచారు. సో వీళ్ళందరి కోసం చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ అంతా కూడా గందరగోళంగా ఉంది. లోపల పర్మిషన్ కూడా లేదు. పోలీసులు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడికి వచ్చి యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ కానీ, అమర్దీప్ కానీ, ప్రియాంకని కానీ, అర్జున్ కానీ వీళ్ళందరినీ కలుద్దాం అనుకున్నాను, కానీ కలిసే పరిస్థితుల్లో లేదు. మనకి ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్లయితే చాలా మంది అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అండ్ ఇక్కడ నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుండా అంతా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ. మరి చూద్దాం ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది కూడా అర్థమవుతుంది. ఇంత దూరం నేను చెల్లిపోతే ఊరికి పోయేటోళ్ళు. అందరికి ఒకటే మాట, అందరికి ఒకటి చెప్తున్నా, మీరు అందరు మా ఊరికి రాని, అందరికి బరాబర్ నేను ఎంత వీడియో చేయాలో అందిస్తా. ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం మాట్లాడతా. ఒక రైతు బిడ్డని గెలిపించిన మీ అందరికి రుణపడి ఉంటా. నేను కాదు గెలిచింది, మీరు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గెలుస్తాడా గెలవడా అని ఒక పట్టుదలతో పోయినా మీరే గెలిపించుకురు. ఈరోజు భూమి బిడ్డ పల్లవి ప్రశాంత్ తీసుకొచ్చింది మీ అందరిది. నిజంగా చెప్తున్నా, మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓటేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. అంటే ఒక 2 క్వశ్చన్లు అన్నారు. చాలా దూరం తప్పుగా అనుకోకండి. మా ఊరికి రండి, రేపు ఊరిలోనే ఉంటా. నాకు కొంచెం అయితే లేదు. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. 2 క్వశ్చన్లు కొంచెం అర్థం చేసుకోవాలి. దూరం వచ్చిన మీకోసం వచ్చిన, ఎందుకంటే మీరు నా కోసం ఏమనుకోకూడదు. మా ఊరు కొల్లూరు అడిగిరారు, అందరికి ఇస్తా. తప్పు అనుకోకూడదు. నా వాయిస్ టైం 3 అవుతుంది, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి. శివాజీ గురించి శివాజీ గురించి చెప్పాలి. గురించి ఒక్క మాట. శివాజీ గురించి బాబు మాట్లాడే. బాబు మాట్లాడే. కెమెరా పైకి చేయనా. ఓకే బాబు, నువ్వు మాట్లాడు. బాబు కొంచెం వామిటింగ్ అయింది. ఇంటికి రారి, అందరు మాట్లాడుకుందాం ప్లీజ్. రేపు మాట్లాడదాం. నా కొడుకు గెలిచినందుకు మాది గెలుపు కాదు, ప్రజలందరినీ గెలుపు. బాబు, మీరు ఇప్పుడు బయట అంతా చూసుకున్నా, లోపల శివాజీ గారు ఒక బాపుగా ప్రశాంత్ అన్న దగ్గరుండి చూసుకున్నారు. సో మీరు దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం చేసుకోరు. ఒక విజువల్ అన్న ఒకసారి విజువల్ వీడియో. మా ఊరు కొల్లూరు ఇంత దూరం వచ్చి అందుకే మీకోసం అడిగి మరీ సారీ అన్న, ఏమో ఇంటికి రాదు ప్లీజ్. Bouncer, all bouncer.
Side boy. All leg side you. Hey,